ఊహించండి. మీరొక గ్రామంలోకి వెళ్తారు. ఇళ్ళున్నాయి, వీధులున్నాయి, దేవాలయం కూడా ఉంది. కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఎక్కడికైనా వెళ్ళినట్టు గుర్తులు కూడా లేవు. ఒక రాత్రిలో మొత్తం గ్రామం మాయమైపోయింది. ఇది కథ కాదు. ఇది రాజస్థాన్ ఎడారిలో ఉన్న కుల్ధరా గ్రామం రహస్యం. 1800లో కుల్దరా ఒక సంపన్న గ్రామం. ఇక్కడ నివసించిన వారు పాలీవాల్ బ్రాహ్మణులు. వాళ్ళు ఎడారి ప్రాంతంలో కూడా పంటలు పండించే ప్రత్యేక పద్ధతులు తెలుసుకున్నవారు. వారు నీటిని నిల్వ చేయటానికి చిన్న కాలువలు, కుంటలు నిర్మించారు. దాంతో ఈ గ్రామం చుట్టూ పంటలు పండేవి. గ్రామంలో పెద్ద ఇల్లు, దేవాలయాలు, గోదాములు ఉండేవి. కుల్దరా ఒక్క గ్రామం కాదు, దాని చుట్టూ 80కి పైగా పాలీవాల్ గ్రామాలు కూడా ఉండేవి. అన్నీ బాగా నడుస్తున్న సమయంలో ఒక మనిషి కారణంగా ఈ ప్రాంతం చరిత్ర మారిపోయింది. ఆ ప్రాంతాన్ని పాలించిన మంత్రి పేరు సలీం సింగ్. అతను చాలా క్రూరుడిగా ప్రసిద్ధి. ప్రజలపై అధిక పన్నులు వేయటం, వారిని బెదిరించడం అతనికి అలవాటు. ఒకరోజు అతను కుల్ధరాలోని ఒక యువతిని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. గ్రామ పెద్దలు అంగీకరించలేదు. అప్పుడు సలీం సింగ్ ఒక హెచ్చరిక ఇచ్చాడు. రేపటికి ఆ అమ్మాయిని నాకివ్వకపోతే ఈ గ్రామాన్ని నేనే నాశనం చేస్తాను. ఆ రాత్రి గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే రాత్రి కుల్ధరా మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 83 గ్రామాలు కూడా ఖాళీ అయ్యాయి. ఉదయం వచ్చినప్పుడు గ్రామం మొత్తం ఖాళీ. ఇళ్లున్నాయి, వంటపాత్రలున్నాయి, కానీ ప్రజలు మాత్రం కనిపించలేదు. గ్రామం వదిలి వెళ్లే ముందు పాలివాల్ బ్రాహ్మణులు ఒక శాపం పెట్టారని చెప్తారు. ఈ గ్రామంలో మళ్లీ ఎవరూ నివసించలేరు. ఆ తర్వాత చాలామంది అక్కడ ఇల్లు కట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతి ప్రయత్నం విఫలమైంది. రాత్రి సమయంలో అక్కడికి వెళ్లిన వారు వింత శబ్దాలు వినిపించాయని చెప్తారు. కొంతమంది చెప్తారు వారికి ఎవరైనా వెనక నడుస్తున్నట్టు అనిపించిందని. దాంతో కుల్ధరా పేరు మారింది, గోస్ట్ విలేజ్. ఇప్పుడైతే కుల్ధరా ఒక టూరిస్ట్ ప్రదేశం. పగటిపూట చాలామంది సందర్శకులు వస్తారు. కానీ రాత్రి అక్కడ ఉండడానికి చాలామంది భయపడతారు. కొన్ని పారానార్మల్ టీమ్స్ అక్కడ పరిశోధనలు చేశాయి. వారి పరికరాలు కొన్ని వింత ఎనర్జీ రీడింగ్స్ చూపించాయి. కానీ చరిత్రకారులు వేరే సిద్ధాంతం చెప్తున్నారు. వారి ప్రకారం అధిక పన్నులు, నీటి కొరత, రాజకీయ ఒత్తిడి వల్ల పాలివాల్ బ్రాహ్మణులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి ఉండవచ్చు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా ఉంది. 83 గ్రామాల ప్రజలు ఒకే రాత్రిలో ఎక్కడికి వెళ్లారు? వారి వారసులు ఎక్కడున్నారు? మరియు కుల్ధరా నిజంగా శపించబడిందా? లేదా ఈ ఎడారి గ్రామం వెనుక ఇంకా తెలియని రహస్యం ఉందా?